హాయ్ గాయ్స్, నేను ప్యాకప్ టైం అడగకుండా మా డైరెక్టర్ ఇలా కట్టేశాడు గాయ్స్. నన్ను చచ్చినట్టు వీళ్ళు ఎంతసేపు చేసి ఇక్కడ ఉండాలి. నేను జస్ట్ కొంచెం యాక్టింగ్ స్కిల్స్ చూపిద్దాం అని చెప్పేసి ఇది రికార్డ్ చేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. మీ యాక్టింగ్ స్కిల్స్కి మీరు ఎంత రేట్ ఇస్తారో చెప్పండి. తాకితే రక్తం వస్తుంది కదా, సో అలా రక్తం ఎలా వచ్చింది అనే సీక్వెన్స్ అనమాట. ఇప్పుడు ఇది ఇంజెక్షన్తో అక్కడ ఇలా క్లోజ్ చూడండి మానిటర్లో. ఇప్పుడు నేను అడుక్కోబోతున్నాను. నా లైఫ్లో ఎప్పుడు అడుక్కోలేదు. ఎంత కష్టం వచ్చినా అడుక్కునే పరిస్థితి రాలేదు. బట్ ఫస్ట్ టైం మనసంతానం సీరియల్ మా యుగంధర్ వల్ల అడుక్కోబోతున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీనాథ్ అల్టిమేట్ ఛానల్. ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారా? దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ అండ్ డల్లెస్ట్ మేకప్ అనమాట. మేకప్ వేసుకోకుండా ఓన్లీ నల్ల మేకప్ వేయడం వల్ల ఇలా ఉన్నాను. మా మనసంతానం సీరియల్ బ్లాగ్ చేయబోతున్నాను. ఇప్పుడు చేస్తున్నాను నేను 11వ ఎపిసోడ్, లైక్ 1100th ఎపిసోడ్కి. 100th ఎపిసోడ్కి ఒకసారి చేశాను. మళ్ళీ 1000 ఎపిసోడ్స్ తర్వాత నా సెకండ్ బ్లాగ్ ఆఫ్ మనసంతానవే ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే 100వ ఎపిసోడ్లో నేను హీరోయిన్ విడిపోయామన్నమాట. మళ్ళీ 1100 ఎపిసోడ్లో కలుస్తున్నాం నేను హీరోయిన్. ఈటీవీలోనే టాపెస్ట్ రేటింగ్ ప్రాజెక్ట్ మనసంతానవే. సో ఐఎమ్ వెరీ గ్లాడ్. ఎందుకంటే నా ట్రాక్ ఎలా నేను మారడం, విలన్ నుంచి లేదా ఆ నెగటివ్ థాట్స్ నుంచి నన్ను మా పెద్ద కోడలు ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను మార్చేసినప్పుడు ఈ 1000 ఎపిసోడ్ల ట్రావెల్ తర్వాత ఒక 4-5 నెలల నా టార్చర్ తర్వాత, నాకు పెట్టిన షూటింగ్ టార్చర్ తర్వాత ఈ రోజే ఫైనలీ నాకు విముక్తి దొరకబోతుంది. ఇవాళ రేపు షూటింగ్ అంతా కూడా మేము ఎలా చేస్తాం, షూటింగ్ ఎంత కష్టపడతాము, ఎన్ని పాటలు పడతాం అనేది మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడే గెటప్ వేసుకున్నాను అనమాట. ఈ చీరని నేను దాదాపు ఒక 70 సార్లు కొట్టుంటాను ఇదే సీరియల్లో. నా అసిస్టెంట్ డైరెక్టర్లు మాకు చాలా తెలివిగల వాళ్ళు కాబట్టి చెప్పరనమాట ముందు ఇంత కంటిన్యూటీ వస్తుంది దేనికి వస్తుంది అనేది. సో మనం ర్యాండమ్గా 1-2 సీన్లు అని చెప్తే ఆ రోజు ఉన్న షెడ్యూల్ ప్రకారం 2 సీన్లే కదా తెల్ల చీర కట్టాను, అయిపోద్దని కట్ చేసి 70 సీన్లకు వచ్చింది. డైరెక్టర్కి కొంచెం తెలివితేటలు ఉన్నాయి కాబట్టి కొంచెం గెట్ ఆన్ అవుతున్నాము. బట్ మా డైరెక్టర్ కూడా కొంచెం యుద్ధం అనుకుంటాను, ఎందుకంటే చాలా హార్డ్ షెడ్యూల్స్ వేస్తున్నాడు. మా వర్క్ మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే నైట్ 9కి అయిపోద్ది అనమాట. సో ఈ 11 గంటల్లో మేము పడే శ్రమ మీకు చూపిస్తా. మా డైలీ సీరియల్లో ఫస్ట్ టైం మాకు క్యారీవ్యాన్ ఇచ్చారు. ఫిలిం స్టిల్లో ఉన్నప్పుడు ఫిలిం స్టీ క్యారీవ్యాన్ ఉండేది, అది 1 సంవత్సరం పోరాడితే తర్వాత. అండ్ ఈ రోజే మళ్ళీ ఎందుకు అనంటే బయట లొకేషన్ అలాంటిది అనమాట, అందుకే ఇచ్చారు. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద క్యారీవ్యాన్ అనమాట. రాగానే ఇక్కడ మా అద్దం ఉంటుంది, ఇక్కడ రెడీ డ్రెస్ చేంజెస్కి. ఇది వాష్రూమ్, ఇలా క్యారీవ్యాన్లో వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ఇటు తిరిగితే ఇది మా హాల్, బెడ్రూమ్, డైనింగ్ రూమ్ అన్నీ ఇదే. సో ఇక్కడ ఏంటంటే ఇది నా చైర్, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది, అండ్ ఇక్కడ టీవీ, ఏసీ ఉంది. ఎప్పుడు ఆన్ అవ్వవు, ఆన్ చేసుకోము. ఇది కొంచెం పెద్ద క్యారీవ్యాన్ అనమాట, అందుకే బాగుంది. 3 పట్టాలి కాబట్టి. సో అది బెడ్ రెస్ట్ తీసుకోవడానికి, ఇది సోఫా కూర్చోడానికి, ఇది మా మేకప్ చేసుకోవడానికి అనమాట. సో దిస్ ఈజ్ అవర్ ప్రపంచం ఆఫ్ క్యారీవ్యాన్. కాకపోతే ఇందులో మాకు ఎక్కువ టైం స్పెండ్ చేసే అదృష్టం ఉండదు, ఎందుకంటే డైలీ సీరియల్ అంటే రోజుకి అట్లీస్ట్ 10 సీన్లు చేయాలని 2 యూనిట్లు ఉంటాయి అనమాట. సో మా డైలీ సీరియల్ కష్టాలు ఎలా ఉంటాయో బ్లాగ్లో చూపిస్తాను. సో దాంట్లో భాగంగా ఇది ఎండింగ్ సీక్వెన్స్ అనమాట. దీని తర్వాత మనకి హౌస్కి వెళ్ళిపోతున్నాం మేము. సో ఇది అక్కడ నుంచి నేను ఎలా తప్పించుకున్నాను అనేది సీక్వెన్స్. ఫైనలీ నేను కాపాడడానికి వచ్చాను. కిషోర్ తో వచ్చింది కిందకెళ్ళండి. రెడీయా? అది అమ్మాయికి ఇచ్చే. అమ్మ ఫోన్ తీయండి మేడం. మేడం ఫోన్ తీయండి, మీ ఫోన్. ఇప్పుడు ఫోన్ చేయాలి, సింధు కనిపించాలి నాకు ఆ కెమెరాకి. అమ్మాయి వస్తుంది, వచ్చిన తర్వాత పోతుంది. తప్పుగా
ప్యాకప్ టైం నేను అడిగినాను. జూనియర్ ఆర్టిస్టులు అయితే రౌడీలు రమ్మనండి. సింధు వెళ్ళిందా? అరే ఒక్క నిమిషం సైలెన్స్, అందరూ పక్కనండి. హాయ్ గాయ్స్, నేను ప్యాకప్ టైం అడగకుండా మా డైరెక్టర్ ఇలా కట్టేశాడు గాయస్. నన్ను చచ్చినట్టు వీళ్ళు ఎంతసేపు చేసి ఇక్కడే ఉండాలి నేను. నవీన గారిని ఇలా చేసింది నేనే. ఇది షూటింగ్ ఎప్పటి నుంచి నా మీద పెట్టుకున్న కక్షని ఇలా తెచ్చుకుంటున్నాను డైరెక్టర్. ఎప్పటి నుంచి? బట్ ఇది పెడితే పెద్ద బుయ్యం సౌండ్ వస్తుంది కదా. నువ్వు తెలివిగా ఏం చేయాలంటే మధ్యలో అప్పుడప్పుడు టప్పని ఆపి అది రొటేట్ అవుతున్నప్పుడు మళ్ళీ తెలియకుండా ఆన్ చేసి వచ్చేప్పుడు నుంచి మళ్ళీ అది చేసుకోవాలి. సో ఇలా జరుగుతుందన్నమాట మా షూటింగ్. మాకు ఒక ప్రాంప్టర్ ఉంటారు ప్రాంప్టింగ్ ఇవ్వడానికి. సో ఆయన ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటారు. మేము దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రాంప్టింగ్ని టైమింగ్కి క్యాచ్ చేసి మా ఎక్స్ప్రెషన్స్ గురించి మంచిగా చెప్తే సరిపోతుంది. ఇది కూడా ఒక టాలెంటే అనమాట. ఎందుకు మీరు ఓన్గా డైలాగులు నేర్చుకోవట్లేరు అని అంటే నేర్చుకునేంత టైం ఉండదు. ఒక డైలీ సీరియల్లో మేము కనీసం ఒక 45 to 50 minutes అవుట్పుట్ రోజుకి తీయాల్సి వస్తుంది. కాబట్టి నేర్చుకోవాలి అని అంటే 30 minutesకి వచ్చేస్తుంది. ఎందుకంటే టైం పడుతుంది కదా నేర్చుకోవడానికి. అందుకే ఇలా ప్రాంప్టింగ్ తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తారని డౌట్ వచ్చింది, అందుకే ముందు చెప్పేస్తున్నాను. ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. ఇవన్నీ రియల్గానే పడేసాను, కాకపోతే కాకుండా చూసుకుంటాను. ఇది శ్రీయాంత్ కూడా చూపిస్తున్నా ఇప్పుడు మీతో పాటు నా రియల్ స్టంట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ సీరియల్లో. శ్రీయాన్ ఇదిగో వస్తున్నా మేడం. లాస్ట్ మొదటిసారి నాతో ఫైర్ ముట్టించి పెట్టించిన మా డైరెక్టర్ గారు మామూలు వనకలేదు నాకు. అది ఎవరికి తాగుతుందో ఏమవుతుందో తెలీదు. యాక్చువల్లీ హిట్ని ఇలా కొట్టి ఇలా లైటర్ పెడితే అలా ఫైర్ వస్తుంది, కానీ ఇవాళ తెలిసింది నాకు. సో ఇంకేమేమి చేయించబోతున్నారు నాతో చెప్తే. ఇంకేం లేదు మేడం, ఏం లేవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏది లేదు. అది చిన్న జస్ట్ ఎఫెక్ట్ అంతే, విలన్స్ తో ఎస్కేప్ అవటం కోసం. మామూలు కర్రతో కొడితే నార్మల్గా ఉంటుందని చెప్పి చిన్న ఎఫెక్ట్ అంతే. గొప్పతనం ఏంటంటే గత 6 షెడ్యూల్ నుంచి 6 నెలల నుంచి ఇదే చెప్తున్నాడు ప్రతి షెడ్యూల్కి. డైలాగు మారట్లా, సీన్లు మారట్లా. అప్పుడెప్పుడో చంద్రముఖిలో చేశాను ఇన్ని స్కిట్లు, మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇదే సీరియల్లో చేశాను. ఈ సీరియల్ నాకు ఖచ్చితంగా గుర్తుంటుంది. 1000 episodes అయినందుకు కాదు, ఇన్ని టాస్క్లు చేయించినందుకు. మీరు పొగుడుతున్నారు. మొత్తానికైతే మీరు కొన్ని సీన్స్ చేస్తే నాకు నిజంగా నేను మీతో చెప్పాను, నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాను. చాలా ఎమోషనల్గా నాకు అంటే పర్సనల్గా కనెక్ట్ అవుతుంది. మీరు చేస్తే కొన్ని మనసు పెట్టి అద్భుతంగా చేస్తాను. అది నాకు చాలా ఇది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ డైలాగ్ ఎలా అనిపిస్తుంది తెలుసా? బ్రహ్మానందం గారిది డైలాగ్ ఉంటది కదా, నాగార్జున గారికి మీ ఎక్స్ప్రెషన్ చాలా నచ్చిందండి. అలా ఉంది నాకు ఇప్పుడు. వాళ్ళందరూ చాలా సాఫ్ట్ అండ్ ప్లెజెంట్ పీపుల్, బట్ మీకు మాత్రం రౌడీల్లా కనిపిస్తారు. చూడండి వాళ్ళ గెటప్స్ ఎలా ఉంటాయో. సో వీళ్ళందరూ షూటింగ్ లో రౌడీస్ కావాలన్నప్పుడల్లా అలా గెటప్స్ వేసుకొని వస్తారు. డిఫరెంట్ రోల్స్ వేసినప్పుడు మరి మామూలుగా
చివరికి ఈ రోజు మా ఆడియన్స్ సాక్షిగా మాట ఇవ్వండి, ఇవాళ లాస్ట్ డే అండి ఇలాంటి సీక్వెన్స్. అంటే కథ మళ్ళీ ఇంట్లోకి షిఫ్ట్ అవుద్ది, మళ్ళీ మీరు మధువుని ఆడుకోవటం ఉంటుంది, కథ మళ్ళీ ఇంట్లో షిఫ్ట్ అవుతుంది, మీరు అమ్మాయిని కాకపోతే లేదమ్మా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తగ్గుతాయి. బేసిక్గా ఈ ఫైర్లు పరిగెత్తడాలు నిజంగా మీరు చాలా ఇబ్బంది పడ్డారు, మేము ఇబ్బంది పెట్టాను కూడా, మీరు కూడా మనసు ఉంచుకోకుండా బాగా చేస్తారు. దానివల్లే మన రేటింగ్ స్టెబిలిటీ అయింది, మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ నుంచి అది ఉండదు, కంటిన్యూటీ డైలాగ్ కాకుండా నెక్స్ట్ డైలాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరు ఎంత ఇబ్బంది పడ్డా, మీరు ఎంత మనసు నొచ్చుకున్నా కథకి మీరే అందం. బికాజ్ రేటింగ్ నిలబడింది కూడా మీ ట్రాక్ వల్లే. సో మీరు అద్భుతంగా చంద్రాదాము ఎప్పుడు కంటే కూడా దీనికోసం మీ ఫ్యామిలీని కలిపేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మధుని మీరు సింధు అత్త కోడళ్ళు ఇద్దరూ కలిసి ఆడుకుంటారన్నమాట. అది మీ పెద్ద కోళ్ళ కాదు, ఇందా చెప్పింది ఏదో పాత చాలా పాత కక్షలు పెద్ద కథ రివీల్ అవబోతుంది. జస్ట్ కొంచెం యాక్టింగ్ స్కిల్స్ చూపిద్దామని చెప్పేసి ఇది రికార్డ్ చేశాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. మీ యాక్టింగ్ స్కిల్స్కి మీరు ఎంత రేట్ చేస్తారో చెప్పండి. అత్తయ్య, నా దారికి అడ్డొచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. నాకు చేసిన పాపం గుర్తు రావట్లేదు అత్త. ఇదేంటి కొత్తగా చెప్తుంది? చూడమ్మా, ఇదేంటి పాప అంటుంది? అలా చూస్తున్నారు తల్లి. మీరు చేసిన పాపానికి చరిత్ర చాలా పెద్దది. షాక్. అరే ఈలోపు ఇవి అట్టొచ్చింది అన్నట్టుగా మీరు ఇప్పుడు ఏంటంటే ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది అనమాట. డెడ్లో నుంచి తప్పించుకొని వచ్చాను కదా ఇందాక. సో ఇప్పుడు మా హీరోయిన్ వచ్చి నన్ను కాపాడుతుంది విలన్ నుంచి, అంటే పెద్ద కూడా నుంచి రెండో కూడా వచ్చి కాపాడుతుంది. ఇక్కడ కూడా మా డైరెక్టర్ గారు యాక్షన్ సీక్వెన్స్ చేస్తుంది. ఇందాక ప్రాంప్టింగ్ ఇచ్చారు కదా, ఇప్పుడు యాక్షన్ డైరెక్షన్ చేస్తారు అనమాట, ఫైట్ ఎలా చేయాలనేసి. సో ఇలా టీవీ డైరెక్టర్స్ అంటే ఆల్ రౌండర్స్ ఉంటారు అనమాట. మేబీ అందరికీ ఈ టాలెంట్ పాసిబుల్ కాదు, బట్ మా డైరెక్టర్ అయితే పాసిబుల్, ఈజ్ ఆల్ ఇన్ వన్. అది డమ్మీ కత్తి అనమాట, వుడ్తో చేసిన కత్తి కాబట్టి ఏమవ్వదు. సో కరెక్ట్ ఆ టైమింగ్కి నేను పట్టుకోవాలి. సో అది ఫైటర్స్ వల్ల పాసిబుల్ కాదు కాబట్టి అది కూడా మా డైరెక్టర్ గారు చేసి చూపిస్తున్నారు నాకు. అది ఓకే అయిపోయింది అనమాట షార్ట్. అండ్ ఇప్పుడు అలా పట్టుకుంటే బ్లడ్ వస్తుంది కదా, సో బ్లడ్ సీక్వెన్స్ని ఎలా చేస్తామనేది మీకు చూపిస్తాను. మేము చక్కగా ఇలా కాటన్ కానీ స్పాంజ్ కానీ తీసుకొని ఇలా ఫేక్ బ్లడ్ ఏదైతే ఉందో అలా హ్యాండ్లో వేసేస్తాను అనమాట మొత్తం. జనరల్గా టీవీ స్క్రీన్స్లో బ్లడ్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఎక్కువగా చూపించలేము అనమాట బ్లడ్స్ని. ఇప్పుడు నా హ్యాండ్ చూపిస్తాను మీకు బ్లడ్ ఎలా అయిందో. ఒరిజినల్ బ్లడ్ లాగానే ఉంది, కాకపోతే దాంట్లో చక్కెర బెల్లం వేసి చేస్తారనుకుంటే ఫేక్ బ్లడ్ని మొత్తం అంటుకుపోతూ ఉంటుంది. యాక్ చాలా మంచివాడు. కొట్టిన స్టిక్ ఒరిజినల్ అనుకున్నారు, అది కూడా డమ్మీ అనమాట. మొత్తం స్పాంజ్తో చేస్తారు ఆ స్టిక్ని. అయినా గట్టిగానే తాకిందండి. ఏ ఇంజెక్షన్ వచ్చిందా? ఏ ఇంజెక్షన్ అండి, ఇంజెక్షన్ రా. ఇది కాదు పెద్ద ఇంజెక్షన్, బర్రెల కేసేది ఒకటి చెప్పానా? బర్రెల కేసే ఇంజెక్షన్ ఇదిరా. గురినా కొడకల్లారా, అన్ని రెడీగా పెట్టుకోవాలి. పెట్టి పెట్టా చెప్తా. నాకు ఒక 1.5 స్టూల్ ఇవ్వండి. 1.5 స్టూల్. అరే 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 ఎక్కడంటే యుగేంద్ర గారు వేసుకున్నాడు. లేదు నేను అవుతారా? తాకితే రక్తం వస్తుంది కదా, సో అలా రక్తం ఎలా వచ్చింది అనే సీక్వెన్స్ అనమాట. ఇప్పుడు ఇది ఇంజెక్షన్తో అక్కడ ఇలా క్లోజ్ చూడండి మానిటర్లో, ఆ ఎఫెక్ట్ కోసం. వీలైతే మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి ఎంత బాగా తీసాను. మా హీరోయిన్ ఫైట్ చేస్తున్నాడు. సో అదంతా కూడా ఫేక్ ఫైట్ అనమాట, ఫేక్ స్టిక్ కాబట్టి దిస్ ఇస్ లైక్ షీ సేవింగ్ మీ అనమాట. ఇక్కడ నుంచి కట్ చేస్తే ఈ ట్విస్ట్ ఏంటి, ఒరిజినల్
ఇది కళ, ఇది నిజం, ఇలాంటివన్నీ కూడా మా సీరియల్ చూసి తెలుసుకోవాలి. అసలు మేము హై ఎక్స్పెక్టేషన్ ఇలాంటి సీన్స్కి. అండ్ ఇది ఫేక్ గన్ కానీ ఒరిజినల్గా బుల్లెట్స్ వస్తాయి, ఎందుకంటే ఇది సినిమా గన్ అనమాట. అది అలా అనమాట, ఫైర్ వస్తుంది. ఫైనలీ బుల్లెట్స్, సింధు కాల్చిన బుల్లెట్స్. సింధు ఫస్ట్ టైం. ఆల్ ది బెస్ట్. 16 బుల్లెట్లు 4 గన్లతో నీ జీవితం వర్ధిల్లు. మొత్తానికి ఈ షాట్ తో మాకు ప్యాకప్ అయింది గాయస్. అవునా? ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. నవీన గారు మీకు అయిపోయిందమ్మా. నవీన గారు అయిపోయింది. నవీన గారు అయిపోయింది. బ్లాక్స్ అన్ని అయిపోయినాయి. వెళ్ళండి. ఫైనలీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మా షూటింగ్ కష్టాలు. మళ్ళీ ఇంకా వస్తే మళ్ళీ ఇది నెక్స్ట్ డే షూట్ అనమాట. దాని కంటిన్యూటీ నెక్స్ట్ డే కూడా అదే చీరలతో అదే రోడ్ల మీద దాదాపు 4 నెలల నుంచి పరిగెడుతున్నా. ఇప్పుడు కూడా వీళ్ళు అడుగు తినే వాళ్ళు అనుకున్నారు, కాదండి, అతను మా ప్రొడక్షన్ అబ్బాయి, అతను జూనియర్ ఆర్టిస్ట్ అనమాట, మా వాళ్ళే అలా గెటప్ వేశారనమాట. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా ఆడుకుంటాను. వెయిటింగ్ ఎపిసోడ్ ఆఫ్ మనసంతా నువ్వే ఆడియన్స్ ఈరోజు జరగబోతుందండి విత్ న్యాచురల్ గాయాలు. సో 11 ఎపిసోడ్ నుంచి ఏదైతే వెయిట్ చేస్తున్నారో నేను సింధు కలవడం అనేది ఈరోజు మా డైరెక్టర్ గారు ఫైనల్గా నాకు మోక్షం ఇచ్చి, నాకు ఫ్రీడమ్ ఇచ్చి, ఇండిపెండెన్స్ ఇచ్చి చేయబోతున్నారు. మీకోసమే దాముని సింధుని ఇద్దరిని కలుపుతున్నాం, ఓన్లీ ఫర్ మీకోసమే. లేదమ్మా, అదే చేస్తున్నాం, ఇప్పుడు కలవాలి, అదే కదా మన సీను. అందుకనే కలిసిపోతున్నారు. బాగా చేస్తున్నారు. నవీన గారు ఒకసారి చూస్తే నిజంగా నేను చాలా ఎమోషనల్. ఒకసారి చూస్తే నిజంగా దండం పెట్టాలి ఆవిడకి, అంత అద్భుతంగా చేయకుండా వదిలిపెట్టకుండా. మా సీరియల్ లో చేసి కూడా అన్నమాట. నేను ఎదుగానికి కారణం సాయి గారు. అట్టిపండు తెచ్చావా లేదా? ఈ ప్రోమో రిలీజ్ అయ్యి 3 నెలలు అయింది. ఫైనల్ మెయిన్ షూటింగ్ ఇప్పుడు చేస్తున్నాం. ఈ వల్ల మా న్యాచురల్ బ్యూటీస్ చూపి రెడీ సార్. నాకు బెట్ల అసలు కష్టపడి నాకు మేకప్ వేసేది ఇక్కడ రోడ్ లో అత్తయ్య కోసం తిరుగుతుంటే అత్తయ్య అయితే కారులో ఏసీలో ఇలా పడుకుంటుంది. మా మేడం ఇబ్బంది పడుతుంది. అత్తయ్యకి ఏమో దిగు లేదు, దీక్ష లేదు. మా మేడం రోడ్ల మళ్ళీ తిరగడం, రోడ్లతో పోవడం. ఈ రోజు మా సింధు అమ్మ, ఈవిడ అమ్మలాగా చాలా పాజిటివ్ యాటిట్యూడ్. అవును, ఎవరి గురించి అయినా కామన్ ఫీలింగ్ ఒకటే కదా. మీ దాంట్లో చెడ్డగా, వాళ్ళ దాంట్లో చెడ్డగా చెప్పను కదా, నాకున్న ఫీలింగ్ చెప్తున్నా. ఈ రోజు సింధు దాము ఇద్దరు కలిసిపోతున్నారు అన్నమాట కథలో. ఇప్పుడు నేను అడుక్కోబోతున్నాను. నా లైఫ్ లో ఎప్పుడు అడుక్కోలేదు. ఎంత కష్టం వచ్చినా అడుక్కునే పరిస్థితి రాలేదు. బట్ ఫస్ట్ టైం మనసంతా నువ్వే మా యుగంధర్ వల్ల అడుక్కోబోతున్నాను. నేనే మేడం. వెయిట్ చేశాను. అదే ఎందుకంటే ఈ సీన్ చేస్తేనే నాకు మోక్షం తగ్గుతుంది. ఈ గెటప్ నుంచి, పరిగెత్తడం నుంచి. అదే ఎక్కడైనా ఒక ప్రమో కోసం ఒక సీన్ చూసారా, అది ఇక్కడే జరుగుతుంది. పోతున్నాను తల్లి. అబద్ధం చెప్పాను, అక్కడ ఒక 4 అక్కడ ఒక 4 చెప్తా. డైలాగ్ మొత్తం మీద నువ్వు ఎమోషన్ ఉండాలి, ఓకేనా? అక్కడ ప్రేమగా ఫైనల్లీ ఈ సీరియల్ చివరి డైలాగ్ చెప్పబోతున్నాను నేను. ఈ సీక్వెన్స్ సో ఫైనల్లీ నేను సింధు కలిసిపోయామండి. ఈ అమరక్షణం వచ్చింది మాకు. మా డైరెక్టర్ గారు అయితే మమ్మల్ని లాక్ చేయండి ఈరోజు, నాకు అర్థమైపోయింది.
సో చాలా మంది మోస్ట్ అవైటెడ్గా చూస్తున్నారు. మేము ఇద్దరం ఎప్పుడు కలుస్తాం ఆ సీరియల్లో అని. మామూలుగా అయితే రీల్స్లో ఎప్పుడు కలిసి చేస్తూ ఉంటాము, వారానికి 4 రోజులు కలుస్తూ ఉంటాము. బట్ సీరియల్లో ఆఫ్టర్ 1100 ఎపిసోడ్స్ ఫస్ట్ టైం అత్త కోడలు కలవబోతున్నాము guys. అది పెట్టు. మాకంటే న్యాచురల్ పర్ఫార్మర్ 2 hours. మాకంటే న్యాచురల్ పర్ఫార్మర్ ఉన్నారు. ఒకసారి ఆయన రిపీట్. ఇంకా న్యాచురల్ పర్ఫార్మర్ ఇక్కడ ఉన్నారు. మేడం కోసం సింధు కొంచెం మెట్టులు పెట్టండి సింధుకి. మెటల్ కావాలంటే పక్కన అడుగుతున్నారు. మామూలుగా సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ లో ఎంటర్ అవుతుంది. ప్రకాష్ రాజ్ వెయిటింగ్ల కోసం ఎన్ని కష్టపడుతున్నారు. బ్లడ్ లా కనిపించేది ఫ్లేక్ బ్లడ్ అంతా ఫేక్. సిచ్యుయేషన్ కి తగ్గ పాట పాడతారు. అవును మేడం, సరే అండి మేడం. నాకు ఒక డౌట్, మీరు అడుగులో తిరుక్కుంటే మీకు గోర్ల పెయింట్లు వెళ్ళడం వచ్చాయి మీది సార్ ఏ ఒకరు వచ్చాయి? ఏ రోజున ముట్టుకుంటే నాకేనా తెలుసు అత్తకి ఇలా అవుతుందని, అందుకని నేను గోర్లు చేసుకున్నాను. అంతే ముఖ్యంగా గోర్ల పెయింట్ మీరు ఇచ్చే 4 డేట్ల కోసం 40 డేట్ల డబ్బులు టీకొడుతున్నాను మేడం. యూటింగ్ ఇక్కడ నుంచి మన సినిమా మళ్ళీ పెట్టేశారు. హ్యాండ్ షాట్ పెట్టినా కూడా బాగా కనపడదు. ఇది ఓకే. ఆయన హీరో హీరోయిన్ ఎవరు? ఆయన హీరో అయితే చేస్తామా? ఆయన హీరో. ఏ హీరోలు బాగున్నారు అక్క? ప్రొడ్యూసరే హీరో, నేను హీరోయిన్. నువ్వు హీరోయిన్ చేస్తామా? పేమెంట్ కావాలి, పేమెంట్ కావాలి. పక్కన చేస్తుంది. పేమెంట్ కూడా లేదంట. టికెట్స్ ఇస్తాం మేము కేరళ నుంచి. ఇదవుతున్నారు అలా చూస్తూ గంట సౌండ్ చేస్తూ తల్లి దేవుణ్ణి అలా చూసారు. తల్లి అలా చూస్తూ చేతులు ఉడుకుతున్నాయి. ఎక్కడికి వెళ్ళాలి అలా చూస్తున్నారు. అలా కవించారు చూస్తూ అలా చూస్తూ చెప్పి అలా చేయి పెయిన్ ఉందమ్మా. ఆ పెయిన్ అర్థంగా అట్టుకుంటూ తిందామని చెప్పేసి